హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పన్నీర్ రోల్స్ తయారు చేద్దాం. సింపుల్గా చేసుకోవచ్చండి. దానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న 2 టమాటాలు కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా. కొత్తిమీరాకు, ఉల్లాకు, క్యాప్సికము, ఒక స్పూను నిమ్మరసం, ఒక స్పూను ధనియాల పౌడర్, ఒక ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. పన్నీరు ఇలా చిన్నగా తురుముకోవాలి. టమాటా కెచప్, ఒక 3 స్పూన్ల పెరుగు. ఒక బౌల్ తీసుకొని అందులో ఈ పన్నీర్ ముక్కలు వేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలండి. పెరుగు, కారం, సాల్ట్, ధనియాల పౌడర్, నిమ్మరసం వేసి మంచిగా కలపాలి. ముక్కలకు పట్టేలా అంతా కలపాలండి. కొంచెం కారం వేసుకుందాం, ఇంకొంచెము తక్కువ అనిపిస్తుంది. ఒక సగం స్పూను కారం అండి వేసుకొని కలపాలి. 1.5 స్పూన్ అయిందండి మొత్తము. ఫస్ట్ 1 స్పూను, ఇప్పుడు 1/2 స్పూను. 1.5 స్పూన్ కారం వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1 గంట సేపు పెట్టాలండి. చపాతీ పిండికి 1 గ్లాసు గోధుమ పిండి తీసుకున్నానండి. చపాతీలోకి సాల్ట్, గోధుమ పిండిలో సాల్ట్, 2 స్పూన్ల నెయ్యి వేసి మంచిగా చపాతీ స్మూత్గా కలుపుకోవాలండి. నెయ్యి వేయడం వల్ల మెత్తగా వస్తుందండి చపాతీ. మంచిగా స్మూత్గా కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టాలి చపాతీ పిండి. ఇలా మెత్తగా కలుపుకొని 1 గంట సేపు పక్కన పెడదాం. దీనిలోకి కావాల్సింది స్టఫింగ్ తయారు చేద్దాం. ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న పన్నీర్ 1 గంట సేపు నానబెట్టినండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న. వీటిని ఇందులో వేసి మొత్తం డ్రై అయ్యే వరకు వేపుకోవాలి. ఆ పెరుగు వేసినాం కాబట్టి ఆ పెరుగు అంతా డ్రై అయిపోవాలి. సగం స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఉప్పు అన్నీ అప్పుడే వేసినాం కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు. వీటిని కొంచెం ఇట్లా డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. ఉల్లికాడలండి, ఉల్లిపాయ ముక్కలు, కొన్ని టమాటా ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి మంచిగా డ్రై అయ్యే వరకు వేపుకోవాలి. ఇలా వేసి ఉడికియడం వల్ల పచ్చివాసన పోతుందండి. మొత్తం పైన చల్లుకుంటే తినలేము. కొన్ని ఇలా చేసి కొన్ని పైన చల్లుకునడానికి పక్కన పెట్టిందండి నేను. ఈ క్యాప్సికం ముక్కలు కూడా ఇందులోనే వేసి, చిల్లీ ఫ్లేక్స్ అండి ఇది, 1/2 స్పూన్ వరకు వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే పర్వాలేదు. వీటన్నిటిని వేసి మంచిగా దోరగా ఫ్రై చేసుకోవడమే. 1/2 స్పూను మిరియాల పౌడర్ వేస్తున్నా అండి నేను. 1/2 స్పూను మిరియాల పౌడర్ వేసిన. ఇగో మనం చపాతీ రెడీ చేసుకుందాం, అది పక్కన పెట్టేసి. ఇలా చపాతీ మంచిగా పెద్దగా చేసుకోవాలండి. పిల్లలకు అప్పుడప్పుడు ఇలా చేసిస్తే చాలా సంతోషంగా తింటారండి. మనం హోటల్కి వెళ్ళే టైం లేనప్పుడు ఇలా చేసుకొని తినవచ్చు. దీనికి మొత్తం ఆయిల్ పెట్టి ఇలా కాల్చుకోవడమే. మెత్తగా వస్తుందండి ఇలా చేస్తే. మీరు కూడా ఇట్లానే చేయండి.
బటర్ కూడా వేద్దాము. మొత్తం కరిగిపోతుంది బటర్ వేయడం వల్ల. చపాతీకి వేసి కాల్చుకొని పక్కన పెట్టడమే. పక్కన పెట్టుకుందాం. అన్నీ ఇలాగనే రెడీ చేసుకుందామండి. ఇప్పుడు మొత్తము స్టఫింగ్ ఇలా పెట్టి రోల్గా చుట్టుకోవడమే. ఇట్లా మెల్లగా పెట్టి టమాటా ముక్కలు, కొత్తిమీరాకు, ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కోసుకోవాలండి. ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీరాకు, టమాటా కెచప్, షేజ్వాన్ సాస్ కూడా వేసుకోవచ్చు కానీ అక్కర్లేదండి. టమాటా కెచప్ అయితే బాగుంటుంది. ఇలా అంతా రోల్గా చుట్టుకొని పక్కన పెట్టుకోవడం. అన్నీ ఇలానే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది పన్నీర్ రోల్స్ ఇంట్లోనే. చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.